హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్, కాదు యూట్యూబ్ ఛానల్. సో మనం ఏంటి ఇంత నైట్ పూట మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో కాలేజ్ అయిపోయింది, రివ్యూ అయిపోయింది. సో చాలా బోర్ కొడుతుంది హాస్టల్లో ఉండి. సో మనమైతే పాండీకి వెళ్తున్నాం. పాండీ అంటే దగ్గరే కాబట్టి, చెన్నైలో ఉంటున్నాం. పాండీ కాబట్టి దగ్గర. సో పాండీకి ఉంటాం ఎప్పుడైనా హాలిడేస్ వస్తే. సో ఇప్పుడైతే పాండీకి వెళ్ళబోతున్నాం. ట్రైన్ అయితే 6:15కి ఉంది. మన హాస్టల్ నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే 1 అవర్ జర్నీ. సో మనం ఇప్పుడు పాండీకి లోకల్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం జంక్షన్కి వెళ్తాం. మనమైతే క్యాబ్ నుంచి వచ్చేసాం. ఇదైతే ఆవడి రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి సెంట్రల్కి మినిమం 1.5 అవర్ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఈ ట్రైన్ ఇవన్నీ లోకల్ ట్రైన్స్ అన్నమాట. ఇదే ఫస్ట్ ట్రైన్ అన్నమాట, లోకల్ ట్రైన్ ఇది స్టార్ట్ అవ్వడం. సో మనమైతే ఈ ట్రైన్ ఎక్కేసి జంక్షన్ రైల్వే స్టేషన్కి వెళ్తాం. సో మనమైతే ఇప్పుడు లోకల్ ట్రైన్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనము సెంట్రల్కి వెళ్తాము. గాయస్, మనమైతే లోకల్ ట్రైన్ ద్వారా సెంట్రల్కి వచ్చేసాం. ఇప్పుడు మనం పాండీకి వెళ్ళాలి కాబట్టి, పాండీకి వెళ్ళాలంటే ఆ ట్రైన్ వచ్చేసి ఎగ్మోర్లో ఉంటుంది. అంటే సెంట్రల్ నుంచి ఎగ్మోర్ కొంచెం దగ్గర. సో మనం ఇక్కడ ఇప్పుడు మెట్రోస్ ఉంటాయి కదా, సో ఆ మెట్రోస్ ఎక్కేసి పాండీకి కాదు ఎగ్మోర్కి వెళ్దాం. సో చెన్నై మెట్రో స్టేషన్ ఇది. అండర్గ్రౌండ్ మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్, అండర్గ్రౌండ్ చెన్నైలోనే, ఓన్లీ చెన్నైలో కాదు కొన్ని ప్లేసెస్లో ఉంది. ఇది అయితే అండర్గ్రౌండ్ మెట్రో అన్నమాట. చాలా బాగుండిద్ది. మీరు చెన్నై వస్తే ఎప్పుడైనా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. ఇది అండర్గ్రౌండ్ మెట్రో అన్నమాట. సో చాలా బాగుంటుంది. మీరు చూసారా మెట్రో అయితే ఎంత క్లీన్గా ఉందో? చాలా బాగుంటుంది మెట్రో. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి చెన్నైకి వస్తే. మెట్రో అయితే చాలా చాలా అంటే చాలా పెద్దది. మళ్ళీ అండర్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా. సో మనమైతే మెట్రో లోపలికి వచ్చాం. మెట్రో అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మెట్రోని ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి. చూసారు కదా, మన ఫ్రెండ్స్ అయితే అక్కడ సైడ్ నుంచి అయితే లేడీస్కి, ఇటు సైడ్ వచ్చేసి జెంట్స్కి. సో మనమైతే ఎగ్మోర్ మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చేసాం. స్కై అయితే చూసారుగా, వ్యూ అయితే మామూలుగా లేదు. సో గాయస్, అయితే మనం ఎగ్మోర్కి వచ్చేసాం. ఎగ్మోర్ నుంచి ఇప్పుడు స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. ఒక 4 అవర్స్ జర్నీ అనమాట. సో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పుట్టిజరికి ఒక 4 అవర్స్ పట్టింది. సో నైట్ మొత్తం నిద్రపోలేదు. అంటే ఎలాగో 4కి లెగవాలని చెప్పేసి నిద్రపోలేదు. సో ఇప్పుడు ఒక చిన్న న్యాప్ అంటే తెలుసు కదా. సో ఫైనల్గా అయితే మనం పాండిచ్చేరి వచ్చేసాం. న్యాప్ అయితే గట్టిగానే వేసాం. మనమైతే రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. ఇదైతే పాండీలో ఫేమస్ చర్చ్ అన్నమాట. మన గాయస్ అయితే స్కూటీ తేవడానికి వెళ్ళారు, రెంటల్ స్కూటీస్. ఇది రైల్వే స్టేషన్ పక్కనే బయటే ఉండిద్ది. సో మన గాయస్ అయితే స్కూటీ తేవడానికి వెళ్ళారు. సో గాయస్, ఫైనల్గా అయితే మనం పాండీకి వచ్చేసాం. బైక్స్ అయితే రెంట్లో తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంటే బయట సమ్మర్ కదా, ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో ఈరోజు అయితే ఎలక్షన్స్ అంట, ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్. సో కొంచెం కొన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, కొన్ని లేవు. మనం రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత ప్లాన్ డిసైడ్ అవుతుంది. సో వదండి గాయస్. మనమైతే లే పౌజ్ అనే లగ్జరీ హోటల్లో చెక్ ఇన్ అవుతున్నాం. ఎందుకంటే మేము ప్రీ బుకింగ్ చేసుకున్నాం. మనమైతే హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. మన వాళ్ళు ప్రీ ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తున్నారు. లైక్ ఎన్ని డేస్ ఉంటారు అవన్నీ ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తున్నారు. సో మనమైతే రూమ్లోకి వచ్చేస్తున్నాం. సో చూసారు కదా, రూమ్ అయితే చాలా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇది హాల్ అన్నమాట. ఇది ఒక బెడ్రూమ్, ఇది తినేది డైనింగ్ టేబుల్, అండ్ ఇక్కడైతే ఇది కిచెన్, ఇది వాష్రూమ్, ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. సో టోటల్గా రూమ్ అయితే చాలా పోష్గానే ఉంది. పోష్ అని మంచిగానే పెట్టారు పేరు. సో మనమైతే రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము.
అందులోకి లంచ్ టైం అయింది. మనమైతే ఇంకా లేట్ అయింది. సో ఎలాగో ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ కొంచెం ఫుడ్ ఉండదు. సో మనమైతే జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ వచ్చేసింది. ఇప్పుడు ఫుడ్ తినేసి మళ్ళీ ఇంకొంచెం కాసేపు న్యాప్ తీసుకొని అప్పుడు బయటకు వెళ్దాం. ఎందుకంటే బయట ఎండ చాలా ఎక్కువ ఉంది. సో మనమైతే ఫుడ్ తినేసి కొంచెం చిన్న న్యాప్ చేసుకొని బయటకు వెళ్దాం. సో గైస్, ఇదైతే మన అవుట్ఫిట్ అన్నమాట. ఈరోజు డే 1 అవుట్ఫిట్ అన్నమాట. ఇప్పుడైతే మనం పాండి మెరీనాకి వెళ్తున్నాం. అంటే మార్నింగ్ నుంచి ఎందుకు వెళ్ళలేదు అంటే ఎక్కువ ఎండ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు పాండి మెరీనాకి ఈవినింగ్ అయింది. సో ఇప్పుడు పాండి మెరీనాకి వెళ్తున్నాం. ఇదైతే మన అవుట్ఫిట్ అన్నమాట. అయితే ఇప్పుడు పాండి మెరీనా బీచ్కి వెళ్తున్నాం. స్కై అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ ఈ రోడ్స్ అవన్నీ ఉంటాయి. దాంతోపాటు వీకెండ్స్లో ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూసారా బీచ్ చాలా మంది వీకెండ్స్ అని కాదు, మామూలుగానే రోజు వస్తారు ఇక్కడ లోకల్ గైడ్. ఇదైతే ఫ్రెంచ్ కాలనీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఇక్కడైతే ఫొటోస్ ఎప్పుడు తీస్తూనే ఉంటారు. పాండిచేరిలో అంటే ఇక్కడ పోస్ట్ మాత్రం ఎవరిదో ఒకళ్ళ పోస్ట్ మాత్రం ఇక్కడ ఉండిద్ది. సో రాక్ బీచ్ చూసేసాం, అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం డాబాకి వచ్చాం. డాబాలో ఇప్పుడు తినేసి కాసేపు రోడ్లో తిరిగేసి ఇంకా రూమ్కి వెళ్తాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది చెట్లతో. మస్ట్ అండ్ షుడ్గా మీరు కూడా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి.